వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనలీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో చూసుకున్నట్లయితే 2024లో మనకి ఏ విధంగా అయితే వన్ బై వన్ క్యాలెండర్ ఏ విధంగా వచ్చిందో అదే విధంగా మనకి 2025కి సంబంధించిన క్యాలెండర్లో కూడా ఓకే కొంచెం ఒక 2 months 1 month మనకి లేట్ అయినా కూడా మనకి వన్ బై వన్ న్యూ వేకెన్సీ వస్తూనే ఉన్నాయన్నమాట. ఓకేనా, కాకపోతే మనకి మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ వేకెన్సీ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనండి, సో మనం ఈసారి ఈ వీడియోలో చూసుకున్నట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీర్ జేఈకి సంబంధించింది చిన్న ఆఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి చూడండి. దీన్ని ఏంటంటే ఇండియన్స్ అనమాట. దీన్ని చూడండి, మనకి యాక్చువల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన సికింద్రాబాద్ జోన్ ఉంది, నెక్స్ట్ చెన్నై జోన్ ఉంది. ఈ విధంగా అన్ని జోనల్లో కలిపినట్టుగా రైల్వే బోర్డుకి అనేది ఫస్ట్ ఇండియన్స్ అనేది పంపించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మా జోన్లో ఇప్పుడు చెన్నై జోన్లో ఒక 500 వేకెన్సీ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక 500 వేకెన్సీ ఉంది. ఈ విధంగా టోటల్ అన్ని వేకెన్సీ కూడా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి అనేది సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఏం చేస్తుందంటే ఎన్ని వేకెన్సీని రిలీజ్ చేయాలి, ఎన్ని వేకెన్సీని హోల్డ్లో పెట్టాలి, ఇవన్నీ డిసైడ్ చేసి మీకు అక్కడ అనేది ఇండియన్ అఫీషియల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది మీకు అప్పుడు రిలీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే అండి, సో మనం చూద్దాం. ఆర్ఆర్బీ జేఈకి సంబంధించిన మనకి రీసెంట్లీగా చూడండి ఈ మంత్ 18 అయితే మీకు అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. చూడండి, సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే అప్రూవల్ వేకెన్సీస్ జేఈ. ఓకేనా, జేఈ డిఎంఎస్ సిఎంఏ పే లెవెల్ 6 అనమాట. నోటిఫికేషన్ 2025 అనమాట. ఓకేనండి, సో మనకి టోటల్ వేకెన్సీ అందులో చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ జేఈకి సంబంధించింది ఇక్కడ చూడండి టోటల్ వేకెన్సీ మీకు అన్నది 2570 వేకెన్సీ అయితే రావడం అనేది జరిగిందమ్మా. ఓకేనండి, 2570 వేకెన్సీ అయితే రావడం అనేది జరిగింది. ఇందులో మనకి టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మన గ్రూప్ డి చూడండి 14 డిపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాయి కదా. ఇందులో కూడా మీకు దగ్గర ఒక వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 35 కేటగిరీస్ అయితే మీకు ఇందులో అయితే ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనండి, 35 కేటగిరీస్ మీకు సంబంధించింది. అంటే ఆల్ ఓవర్ ఇండియన్ రైల్వేస్లో మనకి చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ జేఈకి సంబంధించింది 35 కేటగిరీస్ మీకు పోస్ట్స్ అనేది మీకు డివైడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్ఆర్బీ జేఈకి సంబంధించింది పోస్ట్ నేమ్ చూడండి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిజైనింగ్ డ్రాయింగ్ ఎస్టిమేషన్ డ్రాయింగ్ సంబంధించి చూడండి ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీకు దాంతోపాటు మనకి ఇక్కడ చూడండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ మీకు ఇవ్వడం జరిగింది. జూనియర్ సివిల్ ఇంజనీరింగ్ డిజైన్ డ్రాయింగ్ ఎస్టిమేషన్. ఓకేనండి, అయితే సో మనకి ఈ పోస్ట్ చూసుకున్నట్లయితే వర్క్షాప్ పోస్టులు ఉండడం జరుగుతుంది. టీఆర్డీ డిపార్ట్మెంట్ అంటే ఓపెన్ లైన్ మీకు పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టీఆర్డీ డిపార్ట్మెంట్ అంటే ఓపెన్ లైన్ ఉంటుంది. టీఆర్ఎస్ అని కూడా ఓపెన్ లైన్ ఉంటాయని కొంచెం బాగానే ఉంటాయి అవి కూడా. ఓకే, నెక్స్ట్ మనకి వర్క్షాప్లో ఉంటాయి చూడండి జేఈ అంటారు, ఎస్ఎస్సి అంటారు. ఓకే, ఎస్ఎస్సి కింద జేఈ ఉంటాడు కదా, అది అనమాట. జేఈ యొక్క వర్క్ ఏంటంటే ఎస్ఎస్సి కింద ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, సో అయితే అన్న మీరు అడగచ్చు అన్న అయితే ఈ నోటీస్ వచ్చింది కానీ ఆఫీషియల్ నోటీస్ ఎప్పుడు వస్తుందన్న మనం చూసుకున్నట్లయితే ఏదైనా అండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి చూసుకున్నట్లయితే గ్రూప్ డి అవని ఏదవని మనకి బిఫోర్ అఫీషియల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ మీకు రిలీజ్ చేసే ముందు అయితే ఇటువంటి సంబంధించి ఇండియన్స్ అనేది మీకు అయితే రిలీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, అంటే ఇటువంటి వేకెన్సీ లిస్ట్ మీకు ఎన్ని వస్తుంది ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ మీకు రిలీజ్ చేసిన తర్వాత మినిమం 1 month 2 monthsలో మీకు అయితే మీరు చూడడానికి అయితే మీకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ మీకు చూడడానికి అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనండి, చూసారు కదా మెకానికల్ మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఈ విధంగా దగ్గర 35 కేటగిరీస్ వరకు అయితే మీకు వేకెన్సీ అనేది రావడం అనేది జరిగిందనమాట. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టోటల్ 2570 వేకెన్సీ అమ్మ. చూడండి 35 కేటగిరీ చూడండి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ మీకు అయితే కనిపిస్తాయి. ఓకేనా, మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కిందనైతే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాం, అక్కడి నుంచి అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు పూర్తిగా డీటెయిల్గా అయితే మీరు దీన్ని అయితే చదువుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు పూర్తిగా తెలుస్తుంది. ఓకేనండి, సో మనం ఇంకా కిందకి చూద్దాం. దీనికి సంబంధించింది అయితే ఇక్కడ మనకి చూడండి ఎన్ఎక్స్ఎల్ ఏకి మీకు ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీ వైజ్ కూడా మీకు ఇక్కడ అనేది పోస్టులు అయితే మీకు ఇక్కడైతే అలౌట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనండి, చూడండి ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే రావడం జరిగింది కదా. ఓకే, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా కేటగిరీ వైజ్ ఈ విధంగా మీకు అనేది చూడండి ఎన్ఎక్స్ఎల్ ఏలు ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్ మీకు ఈ విధంగా అనేది అంటే ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి ఈ విధంగా మీకు అయితే డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనండి, సో అది వెర్టికల్గా కనిపించట్లేదు మనకి హారిజాంటల్ కనిపిస్తుంది. ఓకే అండి, సో నేనైతే ఈ పీడిఎఫ్ అయితే మీకు అయితే కిందనే అవైలబుల్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీరు అక్కడి నుంచి దీన్ని చూసుకొని అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఎక్కడైనా వేకెన్సీ వస్తుంది అర్థమైందండి. సో మనకి జేఈ వేకెన్సీ ఇచ్చాడు కదన్నా, అయితే అన్న ఆర్పిఎఫ్ వేకెన్సీ అన్నీ ఎప్పుడు వస్తాయి అన్న. ఓకే అండి, ఆఫ్టర్ జేఈ తర్వాత ఆర్పిఎఫ్ ఉంది, నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఉంది, నెక్స్ట్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీ కూడా మీకు చూడడానికి అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి అవని నెక్స్ట్ ఈ విధంగా 2025 క్యాలెండర్ ఏ విధంగా ఉందో త్వరలోనే మీకు అయితే కనిపిస్తుంది. నోటిఫికేషన్స్ అనేది అప్డేట్స్ అయితే వస్తుంటాయి. మీరు మెయిన్ పాయింట్ మీరు చేయాల్సింది ఏంటంటే
మీ ప్రిపరేషన్పై అయితే మీరైతే ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనండి. అయితే ఆర్ఆర్బీ జేఈకి సంబంధించింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఆర్ఆర్బీ జేఈకి చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ జేఈలో మీకు ఏంటంటే డిప్లొమా చేసేవాళ్ళు మీకు అనేది ఎలిజిబుల్ ఉంటారనమాట. సివిల్ ఇంజనీరింగ్ మీకు చూడండి 35 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, మెకానికల్ అవని, ఇంజనీరింగ్ అవని, ఎలక్ట్రికల్ అవని. ఓకేనండి. ఎస్ఎన్టీ ఇటు అంటే ఏ ట్రేడ్ డిప్లొమాలో ఏది చేసినా మీకు అయితే ఎలిజిబుల్ అనమాట. ఓకే. నెక్స్ట్ బీటెక్ చేసే వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారనమాట. నెక్స్ట్ డిగ్రీలు ఇవన్నీ చూసుకుంటే కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి, కోర్సెస్ ఉంటాయి కదా, మెకానికల్, ఇంజనీరింగ్ ఇటువంటి సంబంధించింది వాళ్ళు కూడా మీకు దీనికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనండి. ఓకే, మీకు ఈ అప్డేట్ అనేది మీకు అర్థమై ఉంటుంది. ఇన్ కేసు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.